అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాజమండ్రి రూరల్లో ఎట్టకేలకైతే జనసేన టీడీపీ పోటీలో ఎవరు పోటీ చేస్తారో ఉత్కంఠకైతే తెర తీర్చిందని చెప్పాలి. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉత్కంఠకి తెర తీశారు. రాజమండ్రి రూరల్ నుంచి అయితే ఇప్పుడు ఉన్నటువంటి కందులు దుర్గేష్ గారే పోటీ చేస్తారు ప్రకటించడం జరిగింది. చెప్పండి, అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడారు? ఈరోజు ప్రధానంగా ఎలక్షన్ స్ట్రాటజీ, పోల్ మేనేజ్మెంట్, అదేవిధంగా మనం ఎలక్షనీరింగ్, ఎలక్షన్ క్యాంపెయినింగ్, ఈ మూడు అంశాల మీద మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ప్రజలకి మన పట్ల చాలా ఆకర్షణ ఉంది. ఈ పార్టీల కలయికతోటి వీళ్ళకే ఓటేయాలి, ఇవాళ జగన్ చేసేటువంటి మోసాలన్నింటినీ అరికట్టాలంటే ఈ మూడు పార్టీల కలయిక రావాలనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది. అయితే ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవడం ఎలాగనేటువంటి అంశం మీద వారు ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. అది మాకు పూర్తి స్థాయిలో తెలియజెప్పారు. దాని ప్రకారం క్యాంపెయినింగ్ ఎలా చేయాలి, ఎలక్షనీరింగ్ ఎలా చేయాలి, అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనేటువంటి అంశాల మీద ఆయన మాకు స్పష్టమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక అవగాహన ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వరకు వచ్చేటప్పటికి ఆయన స్పష్టంగా మాకు ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే, రాజమండ్రి రూరల్ సీట్లో జనసేన పోటీ చేస్తుంది, కందులు దుర్గేష్ అక్కడ అభ్యర్థిగా ఉంటాడనేటువంటి మాట స్పష్టంగా చెప్తూ, రాజమండ్రి రూరల్ ఇప్పటికే మనకు బలమైన నియోజకవర్గం, గత ఎన్నికల్లో కూడా ఇదోతికమైనటువంటి ఓట్లు తెచ్చుకోగలిగింది. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడానికి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గం కనుక ఇక్కడి నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ఇదే విషయాన్ని మన సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా చెప్పి వారికి కూడా విషయాన్ని వివరించి మనం ముందుకు వెళ్తామనేటువంటి మాటను వారు చెప్పడం జరిగింది. ఏదేమైనా మేమే పోటీ చేస్తామని చెప్పేసి అంటున్నారు బుచ్చయ్య చౌదరి. ఎట్టి పరిస్థితుల్లో నేనే పోటీ చేస్తానని ఇటువంటి ప్రచారం కూడా అంటున్నారు. ఇప్పుడు మా పార్టీ అధినేత చెప్పిన మాటలు నేను చెప్పాను. సాధారణంగా ఎప్పుడైనా ఎక్కడైనా పార్టీ అధినేత చెప్పిన మాటే మాకు శాసనం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఆయన మాకు ఇచ్చిన స్పష్టత వల్ల ఖచ్చితంగా మేము రాజమండ్రి రూరల్ సీట్లో జనసేన పోటీ చేస్తుంది అనేది ఇప్పటికే మాకు స్పష్టత వచ్చింది. గోరంట్ల బుచ్చయ్య గారితో మీరు కలిసి వెళ్ళే ఏ విధంగా? తప్పకుండా ఆయన మా మిత్రపక్షానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, మా అందరికీ కూడా మార్గదర్శకులు, ఆయనతోటి కలిసి వెళ్ళటం అనేది మాకు ఆనందం. తప్పనిసరిగా ఆయనతో మాట్లాడి ఆయనతో కలిసి మేము ప్రయాణం చేస్తాం. చూస్తున్నాం. ఇది ఏదేమైనా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అయితే కలుపుకుని ముందుకెళ్లేందుకు కూడా అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఎంత ఏదైతే నిర్ణయం ఇప్పుడు తీసుకున్నారో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయానికి, అలాగే రాజమండ్రి రూరల్లో ఎట్టకేలకు గత కొన్నాళ్ళ నుంచి కూడా పక్కన బొచ్చయ్య చౌదరి పరిస్థితి, అలాగే పక్కన కందులు దుర్గేష్ ఈ పరిణామంలో ఎవరు పోటీ చేస్తారంటూ ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకైతే పవన్ కళ్యాణ్ ఈ రోజు సమావేశంలో క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనా రాజమండ్రి రూరల్ నుంచి మనమే పోటీ చేస్తాం, మనమే బరిలో ఉంటామంటూ క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదేమైనా కందులు దుర్గేష్తో వాళ్ళందరూ కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఒప్పించి వాళ్ళతో వాళ్ళతో కలిసి ముందుకెళ్తామంటూ, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి జనసేన అధ్యక్షులు ఎవరైతే కందులు దుర్గేష్ చెప్తున్నారు. ఏదేమైనా రాజమండ్రి రూరల్లో జనసేన జెండా ఎగిరి తిరుగుతుంది, అలాగే జనసేన టీడీపీ కలిసి అక్కడ విజయం సాధించి తీరుతుందని చెప్పేసి, అంతేకాకుండా దిశ మొత్తం ఏ విధంగా వెళ్ళాలి, ఇరువురు నేతలు కూడా ఏ విధంగా కలుపుకుని ఈ యొక్క బూత్ లెవెల్ కావచ్చు అన్ని విధాలుగా ఏ విధంగా కలుపుకోవాలంటూ పలు అంశాలు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళకి 4 నియోజకవర్గ నాయకులతో సూచించినట్టుగా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పొచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. బాలుతో ప్రకాష్ RTV రాజమండ్రి నుంచి. 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.